మనల్ని ఇబ్బంది పెట్టి, మనల్ని శ్రమ పెట్టిన వారిని మనం క్షమించాలంటే అది చిన్న విషయం కాదు. అది చాలా కష్టమైన విషయం. అవును కదా! ఎందుకంటే మనల్ని ఇబ్బంది పెట్టి, మన కిందకి లాగేయాలని, ఏమాత్రం అభివృద్ధి జరగనీయకుండా, మనల్ని కష్టపెట్టిన వాళ్ళని క్షమించాలంటే చాలా కష్టమైన విషయం. కానీ ఇక్కడ మన యేసయ్య మనతో ఏం చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనములో, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట వీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అలాగే 47వ వచనములు, మీ సహోదరులను మాత్రము వందనము చేసినలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి, అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. సో దిస్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇది చాలా కష్టమైన విషయం. మనల్ని హింసపెట్టి, మనల్ని ఇబ్బంది పెట్టి, అవమానించి, నిందించి, మనకు నష్టాలు కలుగు చేసి, మన జీవితంలో అనేక శ్రమలు చేసిన వాళ్ళని క్షమించాలంటే అది చిన్న విషయం కాదు. చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. కానీ మనం యేసయ్యని కానీ కలిగి ఉండి, యేసయ్య ప్రేమ కానీ మనలో ఉంటే అటువంటి అసాధ్యమైన కార్యమును కూడా మనము సుసాధ్యం చేసుకోగలం అన్నమాట. ఎందుకంటే దేవుని మాటలు, దేవుని ప్రేమ, ఆయన మనకిచ్చిన బాధ్యతలు, మరి ఆయన మనకు చెప్పిన విషయాలు ఒకవేళ చూడ్డానికి ఇతరులకు కష్టంగా అనిపిస్తాయేమో కానీ, క్రీస్తునందు ఉన్న వారికి, ఆయన ప్రేమను ఎనిగిన వారికి, ఆయన కలిగి ఉన్న వారికి మాత్రం అది చాలా సులభం అనమాట. కాబట్టి ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని హింసించిన వారిని ప్రేమించుడి, వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు అనమాట. అంటే మీరు మంచి వారినే, మంచి చేసిన వాళ్ళని, ఉపకారం చేసిన వాళ్ళని మీరు ఎప్పుడు ప్రేమిస్తుంటే దాంట్లో మీకు మరి నన్ను ఎరగని వారికి ఏంటి మధ్య తేడా ఏంటి? మరి వారు కూడా అలాగే చేయుచున్నారు కదా. మరి నేను పరిపూర్ణులు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండుడి అంటున్నాడు. ఇక్కడ చూసినప్పుడు మనము 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. అంటే హీస్ కంప్లీట్ అనమాట. ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ యేసయ్య. ఎక్కడ కూడా మనము ఆయన మీద ఒక్క స్పాట్ కూడా, ఒక్క బ్లాక్ స్పాట్, ఒక నల్ల మచ్చ కూడా, అంటే ఒక్కటి కూడా నిందించడానికి మనకి ఛాన్స్ లేదనమాట. ఏ పాపము ఎరిగని ఆయన మరి రక్త మాంసముల్లో ఇక్కడ సంచరించినప్పుడు మన దేవుడు ఆయన ఇంత చిన్న పాపం కూడా చేయలేదన్నమాట. ఆయనకు కూడా అన్ని శోధనలు ఎదురయ్యి అన్నిటినీ జయించాడు. ఆయన ప్రతి శోధన జయించాడు. మరి అన్ని పరిస్థితుల్లో ఆయన ఏ వాక్యం అయితే మనకి ఏదైతే వాక్యము మనం చదువుతున్నాం ఈరోజు, మనం ఏదైతే చేయాలని యేసయ్య చెప్పాడో అవన్నీ ఆయన కూడా చేసి ఉన్నాడు అనమాట. ఆయన చేయకుండా ఏది కూడా మనం చేయమని చెప్పలేదన్నమాట. ప్రభు ముందు తను చేసిన తర్వాతనే మనల్ని కూడా చేయమని చెప్పాడు. అంతేగాని తను చేయకుండా మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అని మనకి ఎప్పుడు చెప్పలేదు. తను చేసిన దాన్నే మనని కూడా చేయమని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మళ్ళీ క్షమించమని చెప్తున్నాడు. జస్ట్ వీ హ్యావ్ టు షో సమ్ డిఫరెన్స్. అంటే మనము దేవుని బిడలమని సొసైటీలో కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఒక ప్రత్యేకత మనం చూపించాలంటే, మనము అందరూ ఏ విధంగా అయితే ఉండలేరో ఆ విధంగా మనం ఉండి చూపించాలన్నమాట. ఆ ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమను మనం ఇతరులకు చూపించవలసిన అవసరం ఉందన్నమాట. కాబట్టి మనని ఎవరైతే హింసించారో, బాధ పెట్టారో, అవమానించారో, నిందించారో, మనకి ఎంత కష్టం పెట్టారో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసి వాళ్ళ మంచి మనం కోరుకోవాలి, వాళ్ళు పైకి రావాలని కోరుకోవాలి. చాలా కష్టమైన విషయం ఇది. కానీ క్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉంటే, క్రీస్తుని ఎరిగిన వారమైతే అది చేయడం చాలా సులభం అనమాట. మనం వెంటనే చేయగలం అది. కానీ క్రీస్తు లేకపోతే మాత్రం అది చేయడం చాలా కష్టము. వాళ్ళని వెంటనే తిట్టాలనిపిస్తుంది, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడకూడదు అనిపిస్తుంది, ఇంకెప్పుడు వాళ్ళని కలవకూడదని కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన గాయము మనకంత పెద్ద గాయమే చేసి ఉంటారు, చాలా కష్టపెట్టి ఉంటారు. కానీ దేవుని ప్రేమ ఉంటే మాత్రం వాళ్ళని క్షమించాలనిపిస్తుంది, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలనిపిస్తుంది, వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు కూడా మనం ఆశపడాలనిపిస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు మనం పడిపోవడానికి, మనల్ని కింద పడిపోవడానికి వాళ్ళైతే ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. వాళ్ళు మనం పైకి రావాలని ఎప్పుడు కోరుకొని ఉండరు. మనల్ని నాశనం చేయాలని, మనల్ని కింద స్థాయికి పడేయాలనే వాళ్ళు కోరుకొని ఉంటారు. కానీ మనము దేవుల్లో ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళు అభివృద్ధి కొరకు మనం పాటుపడాలనిపిస్తుంది, వాళ్ళు బాగుపడాలని మనకు అనిపిస్తుంది, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని మనకు అనిపిస్తుంది. ఆ మనసు ఎలా వస్తుంది? మనకు వచ్చేది కాదు. క్రీస్తునందు ఉంటే మాత్రమే, ఆ ప్రేమ గల దేవుడు మనలో ఉంటే మాత్రమే ఇది మన వల్ల సాధ్యమవుతుంది అనమాట. ఆయన కూడా అందరినీ ప్రేమించాడు కనుకే నాకెందుకు అనుకొని ఉంటే ఈరోజు మనకి పాపము నుండి విముక్తి కలిగి ఉండదు.
ఒకవేళ ఆయన కానీ ఆయన స్వార్థం చూసుకునే దేవుడై ఉంటే లోకంలోని మానవాళ్ళందరి కోసం ఆయన రక్తం చిందించాల్సిన అవసరం లేదనమాట. కానీ ఆయన ప్రతి ఒక్కరిని, ఆయన ఎరిగిన వారిని ఎరగని వారిని ప్రతి ఒక్కరికి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆ శిలువ మీద తన రక్తాన్ని కార్చారు. అందరి కొరకు ఆయన తన ప్రేమను చూపించాడనమాట. కాబట్టి ఆయన ఏ విధంగా అందరిని ప్రేమించి సమానమైన స్థితిలో చూస్తున్నాడో మనం కూడా అదే విధంగా మనసు కలిగి ఉండాలి. అలాగే మత్తయి 5లోనే మనం చూసినప్పుడు 45వ వచనములో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. కాబట్టి చెడ్డవారిని ఆయన ఎరిగి ఉన్నాడు, మంచివారిని ఎరిగి ఉన్నాడు. అట్లానే చెడ్డవారికి ఆయన యొక్క ఆశీర్వాదాలు అందించకుండా ఆయన ఇచ్చే అన్ని ఫెసిలిటీస్ ఒకవేళ సూర్యుని వెలుగు అవ్వచ్చు, చంద్రుని వెలుగు అవ్వచ్చు, లేకపోతే మనము గాలిని, ఆక్సిజన్ని ఉచితంగా ప్రతిరోజు తీసుకుంటున్నాం అనమాట. కాబట్టి ఆక్సిజన్ అనేది నా బిడ్డలకే ఈ ఊపిరి నేను ఇస్తాను, నన్ను ఎరగని వారికి నేను ఇవ్వను అని ఆయన అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించిన వారికి ఆయన అన్నీ ఇస్తున్నాడు, ప్రేమించని వారికి ఇస్తున్నాడు, ఎరిగిన వారికి ఇస్తున్నాడు, ఎరగని వారికి కూడా ఇస్తున్నాడు అనమాట. అదే మనసు మనం కూడా కలిగి ఉండాలని ఆ దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎవరైనా మనల్ని కష్టపెట్టి, మనల్ని హింసించి, మన కిందకి లాగేయాలని, మన ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళని మనము ఆ విధంగా చేసేది వద్దు. మనం వాళ్ళకి మన ప్రేమను చూపించి వాళ్ళని అభివృద్ధి పరిచే విధంగా మనం ప్రార్థన చేసి వాళ్ళ మారు మనసు పొంది వాళ్ళ అటువంటి మార్గం వదిలిపెట్టి ఇకనైనా ఇతరులు ప్రేమించే వ్యక్తులుగా వాళ్ళు మారేటట్టు వాళ్ళ కొరికి ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదన్నమాట.